లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. టాప్ పొజిషన్ లో ఉన్నారు కదా మీరు ఆ టైంకి. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి. వేరే హీరోయిన్ అయితే ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలియదు. జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట. ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, లేకపోతే ఇష్టపడే చేశారా? అంటే మేము ఓన్ ప్రొడక్షన్స్ చేసిన దాసరి గారు డైరెక్టరు. ఆయన ఒక స్ట్రాంగ్ ఫిగర్. ఐ ఫెల్ట్ దట్ వెరీ జెన్యూన్గా సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి మనకి గైడ్ చేసి ఒక మెంటార్, అంటే ఒక గుడ్ మెంటార్ ఆయన, అలాంటి ఆయన. సో ఆయన ఫోన్ చేసి జయసుధ ఇలాంటి ఒక క్యారెక్టర్, ఫస్ట్ నాగేశ్వర గారిని అడిగారంట. నాగేశ్వర యాక్చువల్గా వేరే వాళ్ళని అనుకున్నారు. అనుకుంటే మళ్ళీ ఎందుకో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో ఏదో, అదే ఆ హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది ఆ క్యారెక్టర్కి, ఆ జనరేషన్ వాళ్ళే ఉంటే బాగుంటుంది అని అనుకుని, జయప్రద చేయదు, శ్రీదేవి కదా, చిన్న క్యారెక్టర్ ఎందుకు జయప్రద చేస్తుంది, ఆ క్యారెక్టర్ చిన్నది, పాటలు ఉంది, అలా చేయదు. జయసుధ చేస్తుందా, చేయదు. నాగేశ్వరరావు జయసుధ చేస్తే బాగుంటుంది కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు, మీరు ట్రై చేయండి దాసరి గారు, అలా అని, మీరేం చెప్పినా వింటుంది కదా అని అనగానే నేను చెప్పారు. చెప్తే నేను సార్ నాకు 1 day ఇవ్వండి సార్, ఆలోచిస్తాను అంటే. ఈ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అలాంటిది, ఆర్టిస్ట్ వచ్చాక ఏ క్యారెక్టర్, నేను అదేంటి నోము లాంటి సాంగ్ చేస్తున్నాను బిగినింగ్లో. సో ఇట్ డజంట్ మ్యాటర్, ద హోల్ థింగ్ ఇస్ శ్రీదేవికి అంత పెద్ద క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను పక్కన ఈక్వల్ క్యారెక్టర్ ఉండాలి. అలాంటి సినిమాలే చేసాం మేము. అలాంటప్పుడు అంత తక్కువ క్యారెక్టర్ ఎలా అంటే, అది స్పెషల్ అపీరియన్స్ క్యారెక్టర్, అది మాకు శ్రీదేవి ప్రాబ్లం అయింది. దాని వేరే క్యారెక్టర్, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఇవన్నీ కాదు. ఆలోచించి తర్వాత చూస్తే లేదు, దాసరి గారు అన్నారు, చాలా నీకు శ్రీదేవి కాదు ఎవ్వరు కనిపించరు నీకు సినిమాలో, నీకే పేరు వస్తుంది, నన్ను నమ్ము నువ్వు, అలా అన్నారు. సరే సార్ అని వెళ్ళిన తర్వాత నేను అన్నాను, సార్ ఎలా డ్రెస్ చేద్దాం సార్, ప్రాస్టిట్యూట్ లాగా ఎందుకు కనిపించాలంటే, ఆ రోజుల్లో అంటే వాళ్ళు అవి వేసుకుని ఇలా అంటే ఉంటుంది కదా, మల్లెపూలు పెట్టేసుకుని, ఏమొద్దు ఫస్ట్ పాయింట్ మేకప్ తీసే అన్నారు. మేకప్ లేదు ఆ సినిమాలో, మేకప్పే ఉండదు. ఒక వందనం సాంగ్లో కొంచెం ఉంటుంది కోట, మిగతా చోట ఏ సీన్స్లో ఎక్కడ ఉండదు మేకప్ తీసి, చాలా అంటే శ్రీదేవి కంటే సింపుల్గా ఉంటాను నేను. పెద్ద బొట్టు, మేకప్ ఉండదు, కొంచెం లైట్గా పసుపు కలిపి మేకప్ వేస్తుంది, అదే కొంచెం ఆ ఫేస్కి. అది ఎక్కడో వెళ్ళిపోయింది అసలు, ఎవరు ఊహించిన, అసలు ఆ డైలాగ్ ఎన్ని రాజులు ఉంటారు ఏదో ఒక డైలాగ్ ఉంది. ఆ రోజుల్లో అందరూ పాటలు పాడమని, డైలాగ్లు చెప్పమంటారు. 100 days ఫంక్షన్స్కి వెళ్తే నన్ను శ్రీదేవి మా ఇద్దరిని అందరు అడిగేవాళ్ళు, ఏమండి స్టేజ్లో ఆ డైలాగ్ చెప్పండి అని. ఆడియన్స్లో ఎలా ఉంది రిలీజ్ అయిన తర్వాత మీరు వెళ్ళినప్పుడు? అసలు ఎవరు కనిపించలే కదా, జయసుధ తప్ప, అసలు ఎవడు ప్రాస్టిట్యూట్ అవంతా ఏం లేదు. ఓకే, అంతే. ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కొన్నిటికి మనం చెప్పలేము, ఆ టైమింగ్ అంతే, అర్థం దానికి. ఇప్పుడు త్రిశూలం సినిమా కూడా 3 ఉన్నారు హీరోయిన్లు, దాంట్లో శ్రీదేవి, రాధిక, అవును, నేను. మళ్ళీ నాకు ఒక పాట, ఒక 3 సీన్లే దాంట్లో. రాఘవేంద్ర గారు ఓకే, మళ్ళీ రాఘవేంద్ర సారీ ఏం సార్, శ్రీదేవి పెద్ద రోల్ ఉంది, మళ్ళీ రాధిక క్యారెక్టర్ కూడా బాగుంటుంది, కొంచెం సెకండ్ ఇది మళ్ళీ వచ్చి నేను ఎలా ఇంట్రడక్షన్ ఇస్తానో చూడు ఇంటర్వెల్లో, అలా అని. ఆ సినిమాలో చూసినప్పుడు టైటిల్స్లో కూడా టైటిల్ క్రెడిట్ ముందు అందరి పేర్లు ఉంటాయి, అందరు ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి. కరెక్ట్గా రాఘవేంద్రరావు గారు నా ఇంటర్వెల్లో ఎంటర్ అవుతాను నేను, ఎంట్రీ కరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసి జయసుధ అని వేస్తారు. అంటే ఆయన ఒక్కసారి ఆ క్యారెక్టర్కి ఒక ఇదేం క్యారెక్టర్ ఇంటర్వెల్ టైం జయసుధ టైటిల్ అక్కడ పడింది, టైటిల్ నా పేరు. సో బట్ అది ఇంకా అది మళ్ళీ వన్స్ అగైన్ మొత్తం స్వీప్, మొత్తం పేరంతా మళ్ళీ నాకే, ఒక పాటతో మార్చేసింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో కూడా చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో ఇండస్ట్రీలో అందరికీ నచ్చిన పాట ఇది ఒకటి, రాయిని ఆడది చేసిన. ఒక 2 lines పడతారు? అమ్మో అది మంచి పాట, ఇద్దరం పాడదాం. యు సింగ్. రాయిని ఆడది చేసిన రాముడువో, గంగను తలపై మోసే శివుడువో, ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో. కష్టం పాట.
కానీ ఈజీగా నిజంగా అసలు ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ మేడం. అంటే ఇప్పటికి లిరికల్ వాల్యూ చాలా, లిరిక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు మీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆ సాంగ్ లో ఆ కాళ్ళ మీద పడే సీన్ కానీ, ఓ మై గాడ్, ఇందుకే కదా ఈమెకి సహజ నటి ఇచ్చింది. మంచిగా అది అవన్నీ ఈవెన్ దాంట్లో కూడా చూస్తే సినిమా అని ఇష్టమైన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ కూడా ఫ్యాన్స్ కూడా ఆ పాట ఎందుకు ఇంత హిట్ అయింది దాంట్లో, అది కదే కదా మన కథ నిజంగా అది కదే కదా అంటారు రాముడు కథ. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలే. సో పీపుల్ థింకింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కదా. అండ్ మళ్ళీ మేకప్ లేదు దాంట్లో, పెద్ద బొట్టు అంతేకాని మేకప్, హెవీ మేకప్ ఏం లేదు. సింపతి రావాలంటే నువ్వు అలా ఉండకూడదు, నువ్వు వేసి అన్నంత మాత్రం నువ్వు వేసేలాగా కనిపించకూడదు. మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది? అసలు మీరేమో డీగ్లామరైజ్డ్ కనిపిస్తారు సినిమాలలో, శ్రీదేవి గారి చూస్తే అసలు ఆ అందం నిద్రపోతున్నా కానీ కళ్ళలోకి వచ్చే అందం ఆమెది. ఒక పక్కన జయప్రద కూడా అలానే ఉన్నారు, న్యాచురల్ బ్యూటీ. జయప్రద ఫేస్ చూస్తేనే అసలు చాలా అందం జయప్రద. సో శ్రీదేవి ఏంటంటే ఒక మీ మగాళ్ళందరికీ ఇష్టం కదా అట్లా అంటే అలా హీరోయిన్. సో నేను కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేను, మీరైతే సరిగ్గా చేయగలరు కాబట్టి. సో దే ఆర్ డిఫరెంట్. నాది అంటే నేను వచ్చి అందం అన్నది ఒట్టి అందంలోనే కాదు, అది గ్లామర్గా అది ఎప్పుడు దే బికమ్ ఒక వాట్ యు కాల్ ఇండస్ట్రీలో టాప్. దేంట్లో సరోజాదేవి గారు, అవును, జయలలిత గారు, వీళ్ళందరూ ఒక టైంలో రూల్ చేశారు వాళ్ళంతా అట్లా. బట్ దెన్ సావిత్రి గారు వాజ్ నాట్, షీ హ్యాడ్ అ డిఫరెంట్ ఫేస్, ఏదో ఒక తెలియని అందం. అంటే ముగ్గురు మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుందా? నాతో కాంపిటీషన్ నడుస్తుందా గట్టిగానే? అవంతా జరగదు, నాకు ఎప్పుడు హెల్తీ కాదు. ఎందుకంటే నాకు ఐఎమ్ వెరీ ఓపెన్, ఫ్రాంక్గా ఉంటాను నేను. నాకు మీరు ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు, పేరు మాత్రం నాకే రావాలి. అంటే క్యారెక్టర్ సెలెక్షన్ ముందే డిమాండ్ చేసేస్తారు. డిమాండ్ చేయరు, వాళ్ళకి రైటర్ రాసేటప్పుడు క్యారెక్టర్ అలా రాస్తారు కదా. అందుకని సీన్స్ ఐమ్ వెరీ పర్టికులర్, హౌ ఐ డ్రెస్ అప్, హౌ నా క్యారెక్టరైజేషన్ తగినట్టు నేను డ్రెస్ చేసుకోవడం. ధైర్యం ఉండాలి కదా. శ్రీదేవి ఫుల్ అంత అందంగా ఉన్న పక్కన ఒక అమ్మాయి అంటే మేకప్ లేకుండా వెళ్ళి నించోవడం. అసలు యాక్చువల్గా అడవి రాముడు సినిమా జయప్రద ఫస్ట్ బుక్ చేశారు. ఇది జయప్రద క్యారెక్టర్ జయప్రదే, దాని తర్వాత జయసుధ క్యారెక్టర్ జయసుధే. కానీ జయసుధ కూడా హీరోయినే దాంట్లో, ఇద్దరు ఈక్వల్గా అన్ని పాటలు అందరూ ఉంటాం. ఒక ఆరేసిపోయే పాట జయప్రద ఉంటుంది, 2 పాటలు. దాని తర్వాత మధ్యలో ఏం చేశారు, జయప్రద ఏదో ప్రాబ్లం ఇష్యూస్ వచ్చింది డేట్స్ అన్ని, వాళ్ళు ఏం చేశారంటే జయసుధ అని చేయమన్నారు. నువ్వు జయసుధ అన్నారు జయప్రద క్యారెక్టర్. అన్న ఏ పాటలు పాడే తప్ప ఏమీ లేదా దాంట్లో అలా అన్నాను నేను డైరెక్టర్తో. ఏముంది 3 పాటలు పాడుతున్నది అమ్మాయి వచ్చి, సీనే లేదు అమ్మాయికి మంచి సీను. నాకే అన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఉన్న దాంట్లో నాకే మంచి. అమితాబ్ బచ్చన్ గారి సీన్స్ అన్ని దాంట్లో 2 దింపేశారు, 2-3 సీన్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ గారు గుడి వెనకాల మాట్లాడు షోలే క్యారెక్టరే కదా అది. షోలే క్యారెక్టర్ని కొంచెం బచ్చన్ క్యారెక్టర్ని మార్చి నా క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నాకు ఇవ్వగా నేను ఎందుకు జయప్రద క్యారెక్టర్ చేస్తాను చేయను అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొహం నిండా నా బ్లాక్ మేకప్, దాంట్లో నల్లగా మేకప్ పూస్తారు. ఈ అమ్మాయి ఏమో బొమ్మలా ఉంటుంది. నాకు నేను మేకప్ ఎందుకంటే లేదు నువ్వు వచ్చి ఆ ఫారెస్ట్లో ఉండే అమ్మాయి ట్రైబ్ లాగా కనిపించాలని అన్ని. కానీ అవన్నీ కూడా దాటుకుని నేను ఇంకా సస్టైన్ అయ్యానంటే నాకు నిజంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, మేమేంటి ఇంత కష్టపడి ఇంత గ్లామర్గా సినిమాలో హీరోయిన్ అయ్యిండు కూడా మా గ్రాండ్ నేమ్ మీకు వచ్చేస్తుందని. గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. వాళ్ళు ఏదన్నా అట్లా లేదు, అలా అసలు ఉండదు. అంటే ఎప్పుడు మాకు లేదు అలాంటిది. అంటే మేమందరూ కాన్ఫిడెంట్గా ఎవరు ఇది తెలుసు, నేను తను అవ్వలేని అలాంటిది. సో శ్రీదేవి ఇస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్. తను ఏదైనా చేయగలదు, ఏ క్యారెక్టర్ అయినా. నా అలాంటి క్యారెక్టర్ కూడా తను చేయగలదు. సో అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక అడ్వాంటేజ్. నాకేంటంటే నా వాయిస్ ఒక్కొక్కప్పుడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అయ్యేది. దాని తర్వాత ఓవరాల్ లుక్, ఎందుకంటే నాకు అప్పుడు నేను ఇన్స్పిరేషన్ అని ఒకటి ఉండేది కదా. సో నేను ఎక్కువ జయాబాదురి గారిని, అప్పుడు జయాబాదురి పెద్ద హీరోయిన్, జయా బచ్చన్ వైఫ్ జయా బచ్చన్. సో ఆమె ఎట్లా ఉంటుంది అలా పొడుగు జడ, కాటన్ శారీ సినిమా చేసుదా. నాకు ఒకసారి ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్ అంటే మా జనరేషన్ కదా ఆమె, చేసుదా నువ్వు ఏంటి ఆ జ్యోతి లాంటి సినిమా అది, ఆ క్యారెక్టర్ ఎవరన్నా చేస్తారా, నీకు అసలు కెరియర్ ఏమైపోతుంది అలాంటి సినిమాలు
అంత పెద్ద క్యారెక్టర్ అలా ఎందుకు చేయడం, నీ వయసు ఏంటి, నువ్వు చిన్న పిల్లవి అలా అని. బట్ ఆ సినిమానే నాకు పెద్ద హిట్ అయింది. వెనక్కి అలా తిరిగి ఉంటుంది. చూసుకోకుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏది వస్తే మీ టైంలో క్యారెక్టర్ కి ఏజ్ కి అంటే అదంతా పెద్దగా ఉండదు అనుకుంటా, అది ప్రమేయం పడదు. నేను వచ్చి శక్తి అనే సినిమా పెద్ద హిట్, అది కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, కృష్ణ గారు యాక్ట్ చేశారు. అది కొంచెం మదర్ ఇండియా అలా ఉంటుంది. దాంట్లో కృష్ణ గారికి మదర్ చేశా. అంటే అది ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది.